మరి భారతదేశంలో కేంద్ర బ్యాంక్ యొక్క పరిణామ క్రమం ఏమిటి? చూడండి, 19వ శతాబ్దంలో బ్రిటిష్ భారత ప్రభుత్వము బ్యాంక్ ఆఫ్ కలకత్తాని 1806లో స్టార్ట్ చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ బాంబేని 1840లో స్టార్ట్ చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ని 1843లో స్టార్ట్ చేస్తుందండి. ఈ మూడింటిని కూడా 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు అని అంటారు. వీటిని ప్రెసిడెన్సీ బ్యాంకులు అని అంటారు. మరి మీకు తెలుసు కదా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 3 ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేసుకుంది. ప్లాసీ బక్సార్ యుద్ధాల ఫలితంగా బెంగాల్ ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసుకుంటుంది. ఆ బెంగాల్ ప్రెసిడెన్సీకి ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తుంది. దాన్నే బ్యాంక్ ఆఫ్ కలకత్తా అని అంటామండి. బ్యాంక్ ఆఫ్ కలకత్తా అంటాం. అదేవిధంగా మరాఠన్ యుద్ధాల ద్వారా బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ బాంబే ప్రెసిడెన్సీకి ఒక బ్యాంకును ఏర్పాటు చేసింది 1840లో. దాన్ని బ్యాంక్ ఆఫ్ బాంబే అంటాం. దెన్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్, దెన్ మైసూరు కర్ణాటక యుద్ధాలు, వాటిని మైసూరు యుద్ధాలు లేక కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ మైసూరు కర్ణాటక యుద్ధాల వల్ల దెన్ మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసుకోండి. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీకి కూడా ఒక బ్యాంక్ ఉండాలా, దాన్నే బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అనే 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏర్పాటు చేశారు 1806, 1840, 1843. ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను ఎవరు? ఇవి ఏంటంటే కేంద్ర బ్యాంకు విధులు నిర్వహించేటివి. చూడండి, ఇక్కడ బెంగాల్ ప్రెసిడెన్సీలో బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బాంబే ప్రెసిడెన్సీలో బ్యాంక్ ఆఫ్ బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ బ్యాంకింగ్ విధులు, కేంద్ర బ్యాంకు విధులు నిర్వహించేవిటండి. అయితే 1920లో బ్రిటిష్ భారత ప్రభుత్వము ఇంపీరియల్ బ్యాంకు చట్టమును ప్రకటించింది. ఇంపీరియల్ బ్యాంకు చట్టమును ప్రకటించిందండి.